హలో ఫ్రెండ్స్. ఈ వారం మనం మార్కెట్ విశ్లేషణ చూడాలి అంటే కనుక ప్రాబ్లీ మూడో వారం కూడా ఒక గ్రీన్ బార్ రావటం చూసాం. సో ఈ వారం మనకి ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ ఒక బిగ్ ర్యాలీ రావటం చూసాం. సో మనకి ఏమవుతుంది ఇక్కడ అంటే కనుక 19,717 దగ్గర క్లోజ్ అయింది. అండ్ మల్టిపుల్ రెసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్రీచ్ చేసే ప్రయత్నం చేస్తుంది నిఫ్టీ. సో ఆల్ ఇన్ ఆల్ మనకి చూస్తే కనుక 19,556 ఏదైతే 3 వీక్స్ హై ఉందో దానిపైన డిసైసివ్లీ క్లోజ్ అవటం జరిగింది. ఇన్ఫాక్ట్ డే చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఆల్మోస్ట్ 3 డేస్ కూడా క్లోజ్ అవటం చూసాం. సో దీన్ని బట్టి మనకి ఇండికేషన్ ఏమిస్తుంది అంటే కనుక ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఇంకొక ఆల్మోస్ట్ ఒక 200 to 300 పాయింట్స్ అట్లీస్ట్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో 18,950 నుంచి 19,950 నుంచి మేబీ 20,155 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వారం మనకి జరిగింది ఏంటి అంటే కనుక 20th సెప్టెంబర్ రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో 19,878 గ్యాప్, అది ఈ వారం ఫిల్ చేయటం చూసాం. సో ప్రాబ్లీ మార్కెట్ అనేది ఒక రేంజ్ అనేది షిఫ్ట్ అవటం చూస్తున్నాం అప్ సైడ్ కి. సో ఇప్పుడైతే 20-day మూవింగ్ యావరేజ్ ప్రెసెంట్లీ 19,474 దగ్గర ఉంది. అది ఒక కీ సపోర్ట్ గా చూస్తాం. సో ఆల్ దీస్ డేస్ మనం 19,2 నుంచి 19,6 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు ప్రాబ్లీ 19,4 నుంచి మేబీ 20,000 ఈ 600 పాయింట్స్ రేంజ్ అనేది ఒక క్లియర్ షిఫ్ట్ అవటం చూస్తున్నాం. సో హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది. డైలీ చార్ట్ లోకి వెళ్ళి చూసినా ఈవెన్ వీక్లీ చార్ట్స్ లో కూడా ఆల్మోస్ట్ ఏవైతే ప్రీవియస్ వీక్స్ లోస్ ఉన్నాయో వాటిని బ్రీచ్ చేయకుండా ఇది మూడో వారం కంటిన్యూస్ అప్ మూవ్ రావటం చూస్తున్నాం. సో వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ 18,837 నుంచి 19,875 అంటే 1,000 పాయింట్స్ ర్యాలీ విత్ ఇన్ 3 వీక్స్ రావటం చూసాం. కాబట్టి ఒక కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ 2 వీక్స్ అట్లీస్ట్ కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒక బిగ్ బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక నిఫ్టీ అట్లీస్ట్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉందో 20,222 దాటాలి. సో ఒకవేళ మనకి 20,000 వచ్చినా కూడా ఐ థింక్ అక్కడి నుంచి కొంచెం కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అన్లెస్ దెర్ ఇస్ ఎ బిగ్ ఈవెంట్ లైక్ మనకి ఎలక్షన్ ఈవెంట్ ఆర్ మేబీ పోల్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్అఫిషియల్ గా ఏవైతే వెలువడతాయో వాటి ఆధారంగా మార్కెట్ లో బ్రేక్అవుట్ వస్తే తప్ప మార్కెట్ ప్రతి మచ్ ఒక రేంజ్ లో వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ లాస్ట్ డే అంటే ఫ్రైడే రోజు ఒక రోజు పక్కన పెడితే తప్ప మోస్ట్ ఆఫ్ ద వీక్ గ్రీన్ లోనే ట్రేడ్ అవటం చూసాం. బట్ క్లోజింగ్ వాజ్ నాట్ గ్రేట్, ఎందుకంటే ఆల్మోస్ట్ 44,430 నుంచి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ జరిగింది వీక్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే. సో దీనికి ప్రధాన కారణం మనందరికి తెలిసిందే, ఆర్బీఐ ఏదైతే రిటైల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీద ఇచ్చే లోన్స్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాం జరిగింది. సో దాంతో బ్యాంక్స్ లో ఎక్కువ రీటైల్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్స్ అన్ని కూడా ఒక మంచి కరెక్షన్ గురవటం చూసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఎల్ బ్యాంక్ కానీ ఎస్బీఐ కార్డ్స్ కానీ అట్లాంటి చాలా బ్యాంక్స్, ఆఫ్ కోర్స్ ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ కూడా 2 to 3% ఓన్లీ ఫ్రైడే రోజే కరెక్ట్ అవటం చూసాం. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కూడా దిర్ ఇస్ నో బిగ్ థ్రెట్, ఎందుకంటే 43,293 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ గా ఉంటుంది. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ బై ఆన్ డిప్స్ కానీ చెప్పుకోవచ్చు, బికాస్ రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంది. ఒకవేళ 43,300 వచ్చింది అంటే కనుక ఓన్లీ 300 పాయింట్స్ డౌన్ సైడ్ రిస్క్, అండ్ ఈ వారం హై చూస్తే 44,400 కూడా వెళ్ళటం చూసాం. సో అప్ టు ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. 1:3 రిస్క్ రివార్డ్ జరుగుతుంది. అండ్ ఈ ర్యాలీ ఏదైతే ఈ వారంలో మనం చూసామో ప్రధానంగా దోహదపడింది ఎందుకు అంటే కనుక యుఎస్ లో ఏదైతే ఇన్ఫ్లేషన్ వచ్చిందో ఆ ఇన్ఫ్లేషన్ తోటి అక్కడ ఉన్న బాండ్ డీల్స్ తగ్గాయి. సో ఆల్మోస్ట్ 5 నుంచి 5.15 మధ్యలో ట్రేడ్ అయ్యే బాండ్ డీల్ ఇట్ హాస్ కమ్ డౌన్ టు అబౌట్ 4.8. సో అదొక బిగ్ చైర్ ఇచ్చింది ఈక్విటీ మార్కెట్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా మనకి క్రూడ్ ఆయిల్ లో కూడా దేర్ వాజ్ ఎ బిగ్ సెల్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో బ్రెంట్ క్రూడ్ ఏదైతే ఉందో 74-75 దగ్గర ట్రేడ్ అవుతుంది. దట్స్ వెరీ బిగ్ పాజిటివ్ ఫర్ ఇండియా. అఫ్ కోర్స్ కొద్ది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాటిలో లాస్ట్ వీకెండ్ లో సెల్ ఆఫ్ వచ్చినా కూడా ఎకానమీ వైజ్ ఇట్స్ వెరీ గుడ్. సో సెక్టర్స్ ఏవైతే ఈ వారం లీడ్ చేశాయో క్లియర్లీ ఇట్స్ వన్ సైడ్ టెక్నాలజీ స్పేస్ అని చెప్పొచ్చు. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ హెచ్సిఎల్ టెక్ అఫ్ కోర్స్ ఆల్ టైమ్ హై బ్రీచ్ అవటం చూసాం. ఇవన్నీ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ మనకి ఐ మీన్ పర్ఫార్మెన్స్ చూపించాయి చార్ట్స్ పరంగా. సో మోస్ట్ ఆఫ్ ద చార్ట్స్ ఏమైంది అంటే కనుక 3 to 4 months హైకి వచ్చేయటం చూసాం ఫ్రంట్ లైన్ ఆస్పెక్ట్స్ లో చూస్తే కనుక. సో మేబీ ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆర్ ఫ్రెష్ బయింగ్ ఆగే ఛాన్సెస్ ఉంటుంది.
బట్ మిడ్ క్యాప్ ఐటీలో మాత్రం దిర్ వాజ్ ట్రిమెండస్ రన్ అని చెప్పొచ్చు. కేపీఐటీ ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 month లోనే 35% పెరగటం చూసాం. అదే విధంగా పర్సిస్టెన్స్ కానీ, ఎంఫసిస్ బిఎఫ్ఎల్ కానీ, ఇన్ఫాక్ట్ వీకర్ స్టాక్ లైక్ టాటా ఎలక్సీ, నౌకరీ, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వటం చూసాం. సో దాని తర్వాత మనకి ఏమైందంటే కనుక ఆటో స్పేస్ లో కూడా దెర్ వాజ్ ఎ గుడ్ అప్ మూవ్ అని చెప్పుకోవచ్చు. సో ఆటోస్ లైక్ టాటా మోటార్స్ కానీ, బజాజ్ ఆటో, హీరో మోటార్స్, ఇవన్నీ కూడా మంచి అప్టిక్ రావటం చూసాం. సో ఈ విధంగా సెక్టర్ వైజ్ మనకి చూస్తే కనుక ప్రాబ్లీ దే హావ్ డన్ వెరీ గుడ్ అని ఎక్సెప్షనల్ చెప్పుకోవచ్చు. సో ఈ వారాంతరంలో మనకి ఏదైతే ఐటీ బ్యాంకింగ్ స్పేస్ లో ఏదైతే సెల్ ఆఫ్ గురవటం చూసామో దాని కాంపెన్సేటరీగా మనకి ఫ్రైడే రోజు ఏమైందంటే కనుక ఇన్సూరెన్స్ స్టాక్స్, ఏఎంసీ స్టాక్స్, ఇవన్నీ కూడా నిఫ్టీకి చాలా బాగా సపోర్ట్ చేయడం చూసాం. సో ప్రాబ్లీ ఎస్బీఐ లైఫ్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ, ఆఫ్ కోర్స్ అపోలో హాస్పిటల్స్, హెల్త్ కేర్ స్టాక్స్, ఇవన్నీ కూడా ఒక మంచి సపోర్ట్ పాయింట్ గా నిఫ్టీలో మనం చూసాం. అండ్ సెలెక్టెడ్ ఫార్మా కూడా వారాంతరంలో ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. ఇన్స్పైట్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ ఆన్ దివీస్ లైక్ 185 crores జిఎస్టి బిల్ నోటీస్ వచ్చింది అన్న ఒక వార్తతోటి ఉన్నా కూడా దివీస్ కూడా ఆల్మోస్ట్ 2 to 3% పెరగటం చూసాం. అదేవిధంగా అరబిందో ఆల్మోస్ట్ న్యూయర్ హైస్ కి అచీవ్ అవటం చూస్తున్నాం. అండ్ డాక్టర్ రెడ్డిస్ కూడా మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇకపోతే ఎఫ్ఎంసీజీలో కొంచెం డల్నెస్ అనేది మనం చూసాం, ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 స్టాక్స్ లైక్ ఐటీసీ కానీ, నెస్లే కానీ, ఇవన్నీ కూడా కొంచెం సెల్ ఆఫ్ కి గురవటం చూసాం ఈ వారంలో. అండ్ హై బీటా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ఎండో స్పేస్ లో డిక్సన్ టెక్నాలజీస్ కానీ, ఐడియా కానీ, ఐబీ హౌసింగ్ కానీ, ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అండ్ క్యాష్ సెగ్మెంట్ కి వచ్చేసరికి ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావడం చూసాం. పీసీబీఎల్ లాంటి స్టాక్స్, డిబి రియాలిటీ అండ్ ప్రాబ్లీ రామ్కి, ఇవన్నీ కూడా మంచి బ్రేక్అవుట్ రావటం చూసాం. అన్ని కూడా వన్ సెక్టర్, ఐ మీన్ ఇన్ఫ్రా సెక్టర్ స్టాక్స్. అండ్ కొన్ని సెక్టర్స్ ఏవైతే డిఫెన్స్ స్పేస్ లో ఉన్నాయో లైక్ ఎలక్ట్రానిక్ స్పేస్ లో ఉన్న అపోలో మైక్రాన్స్ కానీ, లేదంటే ఆస్ట్రా మైక్రో కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ వారంలోనే 35% కూడా పెరగటం చూసాం. అదేవిధంగా బిఈఎంఎల్ డిఫెన్స్ స్పేస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్ కూడా ఈ వారం కొద్దిగా పెరగటం చూసాం. అండ్ మనకి రైల్వే స్టాక్స్ లో లాస్ట్ 5-6 days గా ఉన్న లల్నెస్ అనేది ఈ వారం, ఇన్ఫాక్ట్ వారం ఎండింగ్ లో అంటే ఫ్రైడే రోజే ఒక పెద్ద అప్మూవ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ ఆర్వీఎన్ఎల్ కానీ, ఇర్కాన్ కానీ, ఇవన్నీ కూడా రైల్వే స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అండ్ దీంతో పాటు ఏమవుతుందంటే లాట్ ఆఫ్ స్టాక్స్ మనం పెన్నీ అనుకోకపోయినా కూడా మేబీ స్పెక్యులేటివ్ నేచర్ లో ఉన్న స్టాక్స్ మనం చూస్తే కనుక వాటిల్లో కూడా యాక్షన్ ఎక్కువ ఉంటుంది చూసాం. ఆఫ్ కోర్స్ సుజలాన్ హాస్ బికమ్ నౌ ఏ మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ కైండ్ ఆఫ్ స్టాక్. సో ఆ స్టాక్ పక్కన పెడితే కనుక ఐ థింక్ ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో దిర్ ఇస్ వెరీ వెరీ బిగ్ స్పెక్యులేటివ్ యాక్షన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా జేపీ పవర్ కానీ, రిలయన్స్ పవర్ కానీ, ఇవన్నీ కూడా. సో ప్రాబ్లీ ఐ థింక్ నా ఈ స్టేజ్ లో మనం మన ఎమోషన్స్ ని, గ్రీడ్ ని, ఫియర్ ని కంట్రోల్ చేసుకునే టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాట్ ఆఫ్ స్టాక్స్ లో ఒక ఎక్సూబరెన్స్ కొనసాగుతుంది. సో కొన్ని స్టాక్స్ అయితే విత్ ఇన్ 2 weeks 30, 40 or 50% పెరగటం చూస్తున్నాం. అండ్ ఇలా మనకి లాస్ట్ 2-3 months బ్యాక్ కూడా కొన్ని సెక్టర్స్ ఆర్ కొన్ని స్టాక్స్ పెరగటం చూసాం. బట్ అవన్నీ కూడా వచ్చే నెక్స్ట్ ఐ మీన్ ప్రీవియస్ 3 to 4 weeks చూస్తే టోటల్ సైడ్ వేస్ లో ఉంటుంది చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ లైక్ ఒలెక్ట్రా కానీ, జేబిఎం ఆటో కానీ, రేమాండ్ కానీ, ఇవన్నీ 4 or 5 వారాలు వెనక్కి వెళ్ళి చూస్తే కనుక అన్ని అక్కడి నుంచి ఆల్మోస్ట్ 15 to 20, 25% కూడా కరెక్ట్ అవటం చూసాం. సో ఎగ్జోబరెన్స్ అనేది మనం వీ షుడ్ కీప్ అవార్డ్. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఆ స్టాక్స్ అనేది మనం అంటే చేసి కొనొద్దు అన్న ఒక ఫీల్ వస్తుంది. అండ్ ఈ వారం మనం ఒక 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. బేసికలీ ట్రేడింగ్ బెట్ కిందనే మనం డిస్కస్ చేస్తున్నాం వీటిని. మేబీ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి ఇన్ కేస్ ఎవరన్నా ఫాలో అయ్యి కొంటే కనుక. సో వన్ స్టాక్ ఇస్ పీసీబీఎల్. సో ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ అన్న స్టాక్ ఇది. సో లాస్ట్ 3 months గా దీని ప్యాటర్న్ చూస్తే కనుక ఇట్ హెస్ గాన్ అప్ ట్రిమెండస్లీ. అయినా కూడా అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి దిర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వారం అంటే ఫ్రైడే రోజు మనం చూస్తే కనుక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా రావటం చూసాం. యావరేజ్ వాల్యూమ్ దీనిది 25 lakhs అయ్యేది. ఫ్రైడే రోజు 1.77 crores వాల్యూమ్ జరగటం చూసాం. అండ్ 211.5 ఏదైతే ఉందో దాని బ్రేక్అవుట్ పైన క్లోజ్ అయింది. సో మంత్లీ చార్ట్ ఆర్ వీక్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఎప్పుడైతే 211.45 పైన క్లోజ్ అయిందో ఇంకా స్టిల్ పొటెన్షియల్ ఉంది. సో ఈ స్టాక్ ని రాడర్ లో పెట్టుకుని అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే సపోర్ట్ పాయింట్ కొద్దిగా దూరంగా ఉంది ఈ స్టాక్ కి. సో
దీనికి 20-day మూవింగ్ యావరేజ్ ఆ 3-day లో చూస్తే కనుక అరౌండ్ 210 దగ్గర ఉంది. కరెంట్లీ 238 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బిట్వీన్ 238 అండ్ 210 ఈ స్టాక్ ని అక్యుములేట్ చేయమని చెప్తాను. ఇన్ఫాక్ట్ 208 అనేది 20-day మూవింగ్ యావరేజ్ కూడా. సో ఈ 30-40 రూపీస్ వన్ బ్యాడ్ డే ఇలాంటి స్టాక్స్ లో కరెక్షన్స్ వస్తున్నాయి, బికాస్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ క్యాన్ రీచ్ అప్ టు అరౌండ్ 260 నుంచి 280 మధ్యలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకో స్టాక్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఐ థింక్ ఇన్ఫ్రాస్పేస్ ఆర్ రియాలిటీ సెక్టర్ ఈస్ డూయింగ్ ఎక్సలెంట్. సో నా ఉద్దేశంలో డీబీ రియాలిటీ విల్ డూ గుడ్ ఇక్కడ నుంచి. సో దీనికి ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఆగస్ట్ లో 78 నుంచి 160 దాకా పెరగటం చూసాం. సో 2 months 1 month లోనే ఆల్మోస్ట్ డబల్ అయింది. అండ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఇస్ అ కన్సాలిడేషన్ మంత్. సో 180 నుంచి 160 మధ్యలో ఒక 2 months కన్సాలిడ్ అయ్యి అగైన్ ఈ వీక్ లో ఒక బ్రేక్అవుట్ రావటం చూసాం. సో 212 క్లోజ్ అవటం చూసాం. సో ఇన్ఫాక్ట్ 211 అనేది 2011 హై. సో ఆల్మోస్ట్ 12-year హై దగ్గర పైన క్లోజ్ అవటం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఇది అన్చార్టెడ్ జోన్ లో లేదు స్టాక్, బికాస్ ప్రీవియస్ హిస్టరీ చూస్తే కనుక ఇది 440 దాకా కూడా వెళ్ళటం చూసాం మనం. సో ఈ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టి బై ఆన్ డిప్స్ గా చెప్తాను. బట్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ పిఈబిఎల్ లో ప్రాబ్లీ చూస్తే కనుక ఐ థింక్ మనం 208 వరకు కొనమని చెప్పాం పీసీబిఎల్ లో. సో 190 స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. డీబీ రియాలిటీ కూడా అక్యుములేట్ జోన్ ఈజ్ అరౌండ్ 210 నుంచి 185 దాకా, అండ్ క్లోజ్ బిలో 178 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. రానున్న రోజుల్లో ఈవెన్ డీబీ రియాలిటీ కూడా 228 నుంచి 260. అఫ్ కోర్స్ ఫస్ట్ టార్గెట్ ఈస్ నియరర్, బికాస్ రన్అప్ చాలా స్టీప్ గా ఉంది 186 నుంచి. కాబట్టి మేబీ ఇన్ ద కమింగ్ 1-2 quarters ఐ థింక్ అప్ టు 260 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. సో ఇది ఈ వారం విశ్లేషణ. ఐ థింక్ ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.